కొన్ని సిచ్యుయేషన్స్లో ఇట్స్ ఓకే, ఇలా ఫీల్ అవ్వచ్చు, ఇలా ఆలోచించవచ్చు, ఇలా చెయ్యొచ్చు అని తెలుసుకుంటే ఆ సిచ్యుయేషన్స్ని మనం మరింత క్లారిటీతో బాగా అర్థం చేసుకొని సరిగ్గా రెస్పాండ్ అవ్వగలుగుతాం. అలాంటి కొన్ని ఇట్స్ ఓకే మూమెంట్స్ని లాస్ట్ వీడియో పార్ట్ 1లో చూసాం కదా. సో ఈరోజు ఈ వీడియోలో ఇంకొన్ని అలాంటి ఫీలింగ్, సిచ్యుయేషన్స్ అండ్ కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. కొన్ని బుక్స్ అండ్ అబ్జర్వేషన్స్ ద్వారా తెలుసుకున్న వాల్యుబుల్ విషయాలు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. మీరు కనుక వాటికి కనెక్ట్ అయితే ఆలోచించండి, హెల్ప్ అవుతాయి అనిపిస్తే ఫాలో అవ్వండి. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితమస్తు ఛానల్కు స్వాగతం. ముందుగా ఒక ఫీలింగ్తో స్టార్ట్ చేద్దాం. మనందరికీ తెలిసిందే, కానీ ఓపెన్గా యాక్సెప్ట్ చెయ్యని ఫీలింగ్, అదే ఈర్ష్య లేదా ఎన్వి. మీరు ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళకి ఇది ఉంది, నాకు లేదు అని అనిపించిందా? ఇట్స్ ఓకే. మనం యూజువల్గా ఈ ఫీలింగ్ని యాక్సెప్ట్ చెయ్యం, ఇమీడియట్గా సప్రెస్ చేస్తాం. నేను అలా ఫీల్ అవ్వకూడదు అని మనల్ని మనం జడ్జ్ చేస్తాం. కానీ నిజమేంటంటే, ఇలా అనిపిస్తే మనం బ్యాడ్ పర్సన్ అని కాదు, అది కూడా ఒక నార్మల్ హ్యూమన్ ఫీలింగే. మీకు అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది అని. మేబీ అది మనకు కావాల్సిన దాని గురించి ఒక సిగ్నల్ అవ్వచ్చు, మనం ఇంకా ట్రై చేయాలి అని చూపించే ఒక హింట్ అవ్వచ్చు, మనం ఇంకా పర్స్యూ చేయని గోల్స్ గురించి ఒక రిమైండర్ అవ్వచ్చు. కానీ ఈ ఫీలింగ్ని వేరే వాళ్ళని తగ్గించడానికో క్రిటిసైజ్ చేయడానికో యూజ్ చేసినప్పుడు అది మనల్ని వాళ్ళని ఇద్దరిని హర్ట్ చేస్తుంది. దాని బదులు మీ మీద ఫోకస్ పెట్టండి. కొంచెం క్యూరియాసిటీతో చూడండి, నాకేం కావాలి, నా లైఫ్లో నేనేం మార్చుకోవాలి అని ఆలోచించండి. ఇంకొకరి సక్సెస్ అంటే మన ఛాన్సెస్ తగ్గిపోయాయి అని కాదు, లైఫ్లో స్పేస్ చాలా ఉంది, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. వాళ్ళకి వచ్చింది వాళ్ళకి, మనకి రావాల్సింది మనకి వస్తుంది. కానీ కొన్నిసార్లు ఇలా అనిపించే విషయాలు కూడా ఉంటాయి, మనం ఎంత ట్రై చేసినా అచీవ్ చేయలేనివి. ఎగ్జాంపుల్కి, ఎవరైనా వాళ్ళ కూతురుతో మంచిగా టైం స్పెండ్ చేస్తుంటే మనకి కూతురు లేకపోతే ఆ మొమెంట్లో కొంచెం బాధగా అనిపించవచ్చు. అలానే మన కంట్రోల్లో లేని మన జెనెటిక్స్, మనం పుట్టిన ఫ్యామిలీ, మన సిచ్యుయేషన్స్, ఇలాంటివన్నీ. అప్పుడు మనం ఆలోచించాలి, ఇది నేను పొందగలనా లేదా ఇది లైఫ్లో నేను యాక్సెప్ట్ చేయాల్సిన విషయమా అని. ఎందుకంటే ప్రతి ఫీలింగ్కి యాక్షన్ ఉండదు, కొన్ని ఫీలింగ్స్కి యాక్సెప్టెన్సే ఆన్సర్. కొన్నిసార్లు మనం కోరుకున్న లైఫ్ మనకి రాదు, కానీ దానికి బదులుగా వేరే ఒక లైఫ్ మనకుంటుంది, అదే మనది. సో ఇలా అనిపించినప్పుడు కంపేర్ చేసుకుని హర్ట్ అవ్వడం కాకుండా కొంచెం టైం తీసుకుని మీ లైఫ్ని, మీ స్టోరీని యాక్సెప్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టైం ఎవరితో అయినా కంపేర్ చేసుకుని ఎన్వీగా ఫీల్ అయితే ఇట్స్ ఓకే, గిల్టీగా ఫీల్ అవ్వకండి. కొంచెం ఆగి అర్థం చేసుకోండి, బికాస్ ఇట్స్ నాట్ ఏ ఫ్లా, ఇట్స్ ఎ మెసేజ్. దానిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. నా విషయానికి వస్తే నాకు కూడా కంపారిజన్ థాట్స్ వస్తాయి. నాకు లేనివి వేరే వాళ్ళకు ఉంటే నాకు కూడా ఉంటే బాగుండు అనే ఆలోచన అయితే వస్తుంది. కానీ ఐ స్లోలీ యాక్సెప్ట్. అండ్ నాకు అనిపిస్తుంది, ఈ నేచర్ ఆర్ గాడ్కి ఎవరికి ఏమి ఇవ్వాలో ఒక క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు, జస్ట్ అలా కోఇన్సిడెన్స్గా జరుగుతూ ఉంటుంది అంతే అని. ఇట్స్ పార్ట్ ఆఫ్ నేచర్, ఎవరు కావాలని చేసేది కాదు. సో సాధించగలిగేదైతే వీడంత ట్రై చేయాలనుకుంటాను, లేకపోతే యాక్సెప్ట్ యాక్సెప్ట్ యాక్సెప్ట్. దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. నెక్స్ట్, ప్రతి ఆర్గ్యుమెంట్ గెలవక్కర్లేదు, మన మనశ్శాంతి ముఖ్యం. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను కరెక్ట్, నా పాయింట్ రైట్ అని ప్రూవ్ అవ్వాలి అని. కానీ ప్రతిసారి ఆర్గ్యూ చేయడం కన్నా, ప్రతిసారి గెలవడం కన్నా మన మనశ్శాంతి విలువైనది. ఇట్స్ ఓకే, ప్రతి ఫైట్ గెలవాలని ట్రై చేయక్కర్లేదు. కొన్నిసార్లు వాళ్ళని తప్పుగా అనుకోనివ్వండి, మన మైండ్ని కామ్గా ఉంచుకోవడానికి బెటర్ ఆప్షన్. ఇట్స్ ఓకే, కొన్నిటికి రిప్లై ఇవ్వక్కర్లేదు. ఎవరైనా ప్రొవోక్ చేసినా మనం సైలెంట్గా ఉండడం వీక్నెస్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్. ఇట్స్ ఓకే, డిస్టెన్స్ మెయింటైన్ చేయొచ్చు. రిపీటెడ్గా సేమ్ ఆర్గ్యుమెంట్స్ హర్ట్ అవ్వడం జరుగుతుంటే కొంచెం దూరంగా ఉండొచ్చు, మన మనశ్శాంతి కోసం. ఇట్స్ ఓకే, హద్దులు పెట్టుకోవచ్చు. ఇది నాకు కంఫర్టబుల్ కాదు అని చెప్పచ్చు, మన ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇట్స్ ఓకే, అన్ని సిచ్యుయేషన్స్ని ఫిక్స్ చేయక్కర్లేదు. ప్రతి ప్రాబ్లం మన రెస్పాన్సిబిలిటీ కాదు, ప్రతి పర్సన్ని మనం మార్చలేం. కొన్ని విషయాలు యాక్సెప్ట్ చేసినప్పుడే మనకి ప్రశాంతత ఉంటుంది. అంతేకాదు, మన గురించి చాలామంది రకరకాల ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ ఉంటారు. లెట్ దెమ్ డూ. ప్రతి ఒక్కరికి మనం అది కాదు, మనం ఇది అని ప్రూవ్ చేయక్కర్లేదు. మనం ఎక్కువలా ప్రయత్నిస్తున్నాము అంటే అవతలి వాళ్ళ వ్యాలిడేషన్ కోసం చూస్తున్నట్టే. ఫైనల్గా ప్రశాంతతని చూస్ చేసుకోవడం అంటే ఓడిపోవడం కాదు, అది మన మనసుని, మన ఎనర్జీని కేర్ చేయడం, వాల్యూ ఇవ్వడం. ఇన్వైట్ చేసిన ప్రతి ఫంక్షన్కి వెళ్ళక్కర్లేదు, అలానే ఇన్వైట్ చేసిన ప్రతి ఆర్గ్యుమెంట్లో పార్టిసిపేట్ చేయక్కర్లేదు, గెలవక్కర్లేదు. అది నీ ప్రశాంతత కోసం అయితే ఇట్స్ ఓకే, ఏం పర్లేదు.
నాకైతే ఈ విషయం మీద ఎప్పుడో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. కొంతమందికి ఎంత చెప్పినా మన పాయింట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు. కొంతమందికి అర్థమైనా వాళ్ళే గెలవాలని వాదిస్తూ ఉంటారు. అందుకే చాలా ఆర్గ్యుమెంట్స్ లైట్ తీసుకుంటాను నా మనశ్శాంతి కోసం. నెక్స్ట్, ఒక్కో రోజు పనులు చేయాలనిపించకపోయినా చేయలేకపోయినా ఇట్స్ ఓకే. మనకి ఒక సైలెంట్ ప్రెషర్ ఉంటుంది. రోజు ప్రొడక్టివ్గా ఉండాలి, అనుకున్న పనులన్నీ చేసేయాలి, చాలా ఎక్కువ పనులు చేసేయాలి, టు డూ లిస్ట్లో అన్నీ టిక్ చేసేయాలి, రిజల్ట్స్ కనిపించాలి అని. కానీ మనం మెషిన్స్ కాదు, మనం హ్యూమన్స్. కొన్ని రోజులు బాడీ స్లోగా ఉంటుంది, మైండ్ కోఆపరేట్ చేయదు, వర్క్ చేయాలని ఉన్న ఎనర్జీ ఉండదు. అది లేజినెస్ కాదు, ఫెయిల్యూర్ కాదు, అది జస్ట్ న్యాచురల్ రిథమ్. ప్రొడక్టివిటీ అంటే ఎప్పుడు అవుట్పుట్టే కాదు, కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ వర్కే. ఎప్పుడు పుష్ చేసుకుంటూ ఉంటే బర్న్అవుట్ అయిపోతాం. మనం బిజీగా ఉండడాన్ని చాలా గ్లోరిఫై చేస్తాం, ఎంత బిజీగా ఉన్నానో అని ప్రౌడ్గా చెప్తాం. కానీ బిజీగా ఉండడం అంటే ప్రొడక్టివ్గా ఉండడం అని కాదు. కొన్నిసార్లు మనం స్లో అవ్వచ్చు, మనకి మనం స్పేస్ ఇచ్చుకోవచ్చు. అన్బిజీ అవ్వడం కూడా ఒక స్కిల్. అండ్ రెస్ట్ అంటే అదేదో పెద్దగా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. కొంత టైం ఏమీ చేయకుండా కూర్చోవడం, ఒక షో చూడడం, నచ్చిన పని చేయడం, ఇవన్నీ కూడా వ్యాలిడ్ రెస్టే. యూజ్ లేకుండా టైం వేస్ట్ చేస్తున్నా అని ఫీల్ అవ్వకండి. ఆ మొమెంట్స్లో మీ మైండ్ రికవర్ అవుతుంది, మీ బాడీ రీఛార్జ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ, మన వాల్యూ మన టు డూ లిస్ట్ మీద డిపెండ్ అవ్వదు. మన వాల్యూని మన అవుట్పుట్ డిసైడ్ చేయదు. మనం ఏం చేయకుండా ఉన్న రోజుల్లో కూడా వాల్యుబులే. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఒకరోజు అనుకున్న పనులు చేయలేకపోతే గిల్టీగా ఫీల్ అవ్వకండి. ఇట్స్ ఓకే. కొంచెం బ్రేక్ తీసుకోండి, కొంచెం బ్రీత్ తీసుకోండి. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడం వల్ల మిగతా రోజులు మంచిగా నడుస్తాయి. నెక్స్ట్, ఒక్కోసారి మన క్లోజ్ ఫ్యామిలీ నుంచి కూడా స్పేస్ తీసుకోవాలని అనిపిస్తుంది, అండ్ దట్ ఈజ్ ఓకే. మనకు ఎంతో ఇష్టమైన పిల్లల నుంచి అవ్వచ్చు, మనల్ని ఎంతో ప్రేమించే మన పేరెంట్స్ నుంచి అవ్వచ్చు, ఒక్కోసారి కొంచెం స్పేస్ కావాలి అనిపిస్తుంది. అలాంటప్పుడే ఆటోమేటిక్గా ఒక గిల్టీ ఫీలింగ్ కూడా వస్తుంది, వాళ్ళని దూరం పెడుతున్నానా, ఇలా స్పేస్ తీసుకోవడం తప్ప అని. కానీ మన వాళ్ళ మీద ప్రేమ ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం మన హీలింగ్ కోసం వాళ్ళ నుంచి కొంచెం స్పేస్ కూడా తీసుకోవచ్చు. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. ప్రేమించడం అంటే ఎప్పుడు దగ్గర ఉండడమే కాదు, కొన్నిసార్లు దూరంగా ఉండడం కూడా. ఎప్పుడు అవైలబుల్గా ఉండడం, ఎప్పుడు అడ్జస్ట్ అవ్వడం, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల చాలా అలసిపోతాం. కొంచెం స్పేస్ తీసుకోవడం అంటే వాళ్ళని రిజెక్ట్ చేయడం కాదు, అది మన మెంటల్ స్పేస్ని ప్రొటెక్ట్ చేసుకోవడం. అలానే కొంచెం స్పేస్ తీసుకోవడం అంటే ఏదో చాలా దూరం వెళ్ళిపోవడం కాదు, రోజులు మాట్లాడకపోవడం అనే కాదు. స్పేస్ తీసుకోవడం అంటే పిల్లలు టీవీ చూస్తుంటే మనం వేరే రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా కాఫీ తాగడం అవ్వచ్చు, కొన్ని టాపిక్స్ని కొన్ని రోజులు డిస్కస్ చేయకపోవడం అవ్వచ్చు, కాల్ చేసే ఫ్రీక్వెన్సీని తగ్గించడం అవ్వచ్చు, లేదా ఒకరోజు సరదాగా ఫ్రెండ్స్తో గడిపి రావడం అవ్వచ్చు. స్పేస్ కావాల్సినప్పుడు పాసిబుల్ అయితే సింపుల్గా చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం టైం కావాలి, నేను మళ్ళీ కనెక్ట్ అవుతాను అని, లేకపోతే కాసేపు పడుకుంటాను, డిస్టర్బ్ చేయకండి అని. ఎందుకంటే బౌండరీస్ క్లారిటీతో చెప్పినప్పుడే మిస్అండర్స్టాండింగ్స్ తగ్గుతాయి. సో కొన్ని రోజులు సైలెంట్గా ఉండాలి అనిపిస్తే, కొంచెం గ్యాప్ కావాలి అనిపిస్తే అది వ్యాలిడ్. అండ్ జెంట్లీ టెల్ యువర్ సెల్ఫ్ ఇట్స్ ఓకే. ఫ్యామిలీ నుండి కూడా కొంచెం స్పేస్ తీసుకోవచ్చు, ప్రేమ తగ్గించకుండా నన్ను నేను ప్రిజర్వ్ చేసుకుంటూ. యాక్చువల్గా ఈ స్పేస్ అనేది మ్యారీడ్ ఉమెన్ అండ్ మదర్స్కి చాలా అవసరం. ఎప్పుడు అదే సైకిల్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్లో ఉంటాం కాబట్టి. కానీ ఆ స్పేస్ తీసుకోవడానికి మనం చాలా గిల్టీగా ఫీల్ అవుతాం. బట్ ఇట్స్ ఓకే. మీ సిచ్యుయేషన్స్ని బట్టి అలా స్పేస్ తీసుకోవడం ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ డేలో ఒక 15 minutes మీ టైం తీసుకొని చూడండి. ఒకరోజు ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళి రండి. నేనైతే 15 days ఆరోగ్యాలయంకి వెళ్ళినప్పుడు చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను. అండ్ ప్రతిరోజు కూడా నాకంటూ కాన్షియస్గా కొంచెం మీ టైం ఉండేలాగా చూసుకుంటూ ఉంటాను. నెక్స్ట్, కొన్నిసార్లు కొన్ని విషయాల్లో లైఫ్లో క్లారిటీ ఉండదు, అండ్ దట్స్ ఓకే. ఒక్కోసారి మనం ఒక ఫేజ్లో ఉంటాం, నీ ప్రశ్నలు నీవి, ఎవరూ బదులివ్వరుగా అనిపించే స్టేజ్లో. ఎస్, కొన్నిసార్లు లైఫ్లో చాలా అన్సర్టనిటీ ఉంటుంది. ఎటు వెళ్తున్నాం, ఏమవుతుంది, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ ఎటు వెళ్ళాలి, ఏం చేయాలి, వచ్చేదాన్ని ఎలా ఫేస్ చేస్తాను, ఇలా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. కానీ సమాధానం మాత్రం కనిపించదు. ఇట్స్ ఓకే. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎప్పుడో అప్పుడు ఇలాంటి ఫేజ్లో ఉంటారు, కానీ చాలామంది బయటకు చూపించరు అంతే. క్లారిటీ అనేది ఒక్కసారి వచ్చేసి సెటిల్ అయిపోయే విషయం కాదు, అది స్లోగా వస్తుంది, ఎక్స్పీరియన్స్తో, మిస్టేక్స్తో, టైంతో. అండ్ మన కంట్రోల్లో లేని విషయాలు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు అంటే మీరు రాంగ్ పాత్లో ఉన్నారు అని కాదు, మీరు ఒక ప్రయాణంలో ఉన్నారు అని అర్థం. ఇలాంటప్పుడే సింపుల్గా ఒకటి చేయండి. మీ చేతిలో ఇప్పుడు ఉన్న పని చేసుకుంటూ వెళ్ళండి. ఈ రోజు మీద ఫోకస్ చేయండి. మీ కంట్రోల్లో ఉన్న వాటి మీద యాక్షన్ తీసుకోండి. అండ్ మీ కంట్రోల్లో లేని వాటికి
టైం ఇవ్వండి, ఓపికగా ఉండండి. ఎందుకంటే కొన్ని సమాధానాలు మనం వెతకడం వల్ల రావు, మనం ముందుకి నడుస్తుంటే అవి ఎదురుపడతాయి. ఒక్కోసారి టైంకి కూడా టైం కావాలి. పిల్లల విషయంలో కూడా మనం చాలా ఆలోచిస్తాము. కొన్ని క్వాలిటీస్ ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు తెలుసుకుంటారు, ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా సెటిల్ అవుతారు అని. బట్ వాళ్ళు గ్రో అవుతున్న ప్రాసెస్లో టైం గడిచే కొద్దీ చాలా విషయాలు సెటిల్ అవుతూ ఉంటాయి. సో ప్యానిక్ అవ్వకుండా ఓపికగా మీరు చేయాల్సింది చేస్తూ ముందుకు వెళ్ళండి. క్లారిటీ లేకపోవడం అంటే లైఫ్లో ఎప్పటికీ క్లారిటీ రాదు అని కాదు, ఇంకా రాలేదు అంతే. అండ్ దట్స్ ఓకే. ఇలాంటి సందర్భాలు చిన్నవో పెద్దవో లైఫ్లో వస్తూనే ఉంటాయి. ఎస్పెషల్లీ ఏజ్ పెరిగే కొద్దీ, రెస్పాన్సిబిలిటీస్ పెరిగే కొద్దీ చాలా ఎదురవుతూ ఉంటాయి. మన కంట్రోల్లో ఉన్న విషయాల మీద వర్క్ చేస్తూ లేని వాటికి టైం ఇచ్చి ఓపికగా వెయిట్ చేయాలి అని నేను రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. నెక్స్ట్, ఇట్స్ ఓకే టు యాక్సెప్ట్ కాంప్లిమెంట్స్. అదేంటి కాంప్లిమెంట్స్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు కదా అంటారా? సరిగ్గా ఆలోచించి చూస్తే మనం కాంప్లిమెంట్స్ని ప్రాపర్గా యాక్సెప్ట్ చెయ్యం, మనల్ని మనం తగ్గించుకుంటాం. కూర బాగుంది అంటే ఎప్పుడు చేసేలానే చేశానే, లేదా చాలా ఈజీ ప్రాసెసే అంటాం. డ్రెస్ బాగుందంటే ఇది చాలా తక్కువ ప్రైసే అంటాం. మీరు చాలా బాగా మేనేజ్ చేస్తున్నారని అంటే అదేం లేదు, ఏదో అలా నడుస్తుంది అని డౌన్ ప్లే చేస్తాం. మీ పిల్లలు చాలా బాగా బిహేవ్ చేస్తున్నారంటే లేదండి ఇంట్లో అలా ఉండరు అని ఇమీడియట్గా నెగెట్ చేస్తాం. ఇలా చిన్న చిన్న సిచ్యువేషన్స్లో మన ఎఫర్ట్ని మనమే తక్కువ చేసుకుంటాం. కానీ ఎందుకు ఇలా చేస్తాం? కొన్నిసార్లు మనకి చిన్నప్పటి నుంచి హంబుల్గా ఉండాలి అని నేర్పించడం వల్ల అవ్వచ్చు, కొన్నిసార్లు మన మీద మనకి నమ్మకం తక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు, నిజంగా నేను అంత బాగా చేశానా అని డౌట్ రావడం వల్ల అవ్వచ్చు, ఇంకొన్నిసార్లు కంపారిజన్, ఇంకా బెటర్గా చేసేవాళ్ళు ఉన్నారు కదా అనిపించవచ్చు, ఒక్కోసారి మనకి సెంటర్ ఆఫ్ అటెన్షన్గా ఉండడం కంఫర్టబుల్గా ఉండకపోవడం అవ్వచ్చు. ఇలా కొన్ని రీజన్స్కి అప్రిషియేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. కానీ ఒకసారి ఆలోచించండి, కాంప్లిమెంట్ అనేది జస్ట్ ఒక మాట కాదు, అది మన ఎఫర్ట్ని రికగ్నైజ్ చేసిన మూమెంట్. మనం కాంప్లిమెంట్ని రిజెక్ట్ చేస్తే మనం చేసిన ఎఫర్ట్ని కూడా రిజెక్ట్ చేస్తున్నామని అర్థం. మేబీ మరీ మనం ఏం చేయకుండా వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని కాంప్లిమెంట్ చేస్తే చెప్పొచ్చేమో కానీ, బట్ ఏదో ఒక చిన్న విషయాన్నైనా చూసి వాళ్ళు అప్రిషియేట్ చేస్తే తప్పకుండా ఏదో వాళ్ళకి నచ్చే ఉంటుంది కదా మనలో. సో దాన్ని రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఈ అలవాటుని మార్చుకోవాలి అంటే చాలా సింపుల్. నెక్స్ట్ టైం ఎవరైనా ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు దాన్ని తగ్గించే స్టేట్మెంట్స్ ఏమైనా మైండ్లోకి వచ్చినా సరే వాటిని పక్కన పెట్టి సింపుల్గా ఒక స్మైల్తో జస్ట్ థ్యాంక్ యూ అని చెప్పండి. ఇది ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ తర్వాత కానీ అని మళ్ళీ ఆ పనిని తక్కువ చేయకండి. జస్ట్ థ్యాంక్ యూ అంతే. మీ పని వెనక మీ ఎఫర్ట్ ఉంది, మీ టైం ఉంది. అది యాక్సెప్ట్ చేయడం ఈగో కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. బయట థ్యాంక్ యూ చెప్పడం మాత్రమే కాదు, లోపల కూడా అవును నేను బాగా చేశాను అని యాక్సెప్ట్ చేయాలి. మనం కాంప్లిమెంట్ని రిజెక్ట్ చేస్తే ఆ కాంప్లిమెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతారు. మనం చక్కగా యాక్సెప్ట్ చేస్తే ఆ మూమెంట్ ఇంకా ప్లెజెంట్గా ఉంటుంది. కాంప్లిమెంట్ అనేది ఒక చిన్న గిఫ్ట్ లాంటిది. ఎవరైనా మనకి ఇద్దాం అనుకుంటున్నారు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం కూడా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్. కాబట్టి అప్రిషియేషన్ని గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేద్దాం. ఇట్స్ ఓకే. అవసరమైతే దిష్టి తీయించుకోండి. అండ్ నేనైతే ఇది వరకు అలానే కొంచెం డౌన్ ప్లే చేసేదాన్ని, ఇప్పుడు జస్ట్ థ్యాంక్ యూ చెప్పడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాను. సో అవన్నమాట ఈ వీడియోలో నేను షేర్ చేయాలనుకున్న ఇట్స్ ఓకే మూమెంట్స్. మీరు ఫస్ట్ పార్ట్ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూసేయండి. ఈ వీడియో అండ్ పార్ట్ 1 వీడియో మీ లైఫ్లో ఎప్పుడైనా నేను ఇలా ఫీల్ అవ్వడం కరెక్టా అని డౌట్ వచ్చినప్పుడు మీకు ఇట్స్ ఓకే, ఏం పర్లేదు అని మీ ఫీలింగ్స్ని వ్యాలిడేట్ చేస్తాయి. మీకోసం ఒక స్టెప్ తీసుకుని సెల్ఫిష్గా చేస్తున్నానా అని గిల్టీగా ఫీల్ అవుతున్నప్పుడు ఇట్స్ ఓకే, ఏం పర్లేదు, మీకోసం స్టెప్ తీసుకోవచ్చు అని రిమైండ్ చేస్తాయి. అండ్ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నప్పుడు ఇట్స్ నాట్ ఓకే, యు ఆర్ గుడ్ ఇనఫ్ అని చెప్తాయి. సో అవసరమైనప్పుడు ఈ 2 వీడియోస్ చూడండి, యాక్చువల్గా వినండి. ఈ వీడియోలో షేర్ చేసిన చాలా విషయాలు నాకు రిలేషన్షిప్స్ అండ్ లైఫ్ గురించి చాలా క్లారిటీ ఇచ్చిన నెడ్రా గ్లోవర్ తవాబ్ గారి బుక్స్ నుంచి నేర్చుకున్నవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, ట్రై చేయండి. ఈ సందర్భంగా ఆ ఆథర్కి నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ నౌ ఇట్స్ యువర్ టర్న్. మీరు రిలేట్ అయిన పాయింట్స్, మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీకు ఇంకేమైనా ఇట్స్ ఓకే మూమెంట్స్ గురించి చెప్పాలి అనుకుంటే కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హెల్ప్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్, కామెంట్స్, లవ్ అండ్ సపోర్టే నాకు మోటివేషన్. ఇప్పుడైతే మంచి ఆలోచన చూసేద్దాం. హ్యాపీ లైఫ్ అంటే ఇంకేదో కాదు, ఉన్న సంతోషాలను గమనించడానికి కాస్త ఆగి చూడడం.
సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితమస్తు.